గురించి మాట్లాడుకోవాలి. అల్ జజీరా ఫండింగ్ అంతా ఖతార్ నుంచే, ఖతార్ గ్యాస్ మనీ నుంచే వస్తుంది. సో వాళ్ళు ఫండింగ్ అనే కన్నా కూడా పంపింగ్ మనీ, దర్ జస్ట్ పంపింగ్ మనీ. అంటే డిఫరెంట్ నెరేటివ్, ఇస్లామిక్ ఫండమెంటలిస్టిక్ నెరేటివ్ని బిల్డ్ చేయడానికి అల్ జజీరాని బ్యాక్ చేస్తూ వచ్చింది ఖతార్. ఇవాళ అదే ఖతార్కి మరి చేదు అనుభవం, ఎదురు దెబ్బ. ఇప్పుడు ఇరాన్ని సపోర్ట్ చేస్తూ కథనాలు వస్తాయి అల్ జజీరాలో, కానీ ఖతార్ ఈజ్ అగైన్స్ట్ ఇరాన్స్ డైరెక్టివ్స్ ఆర్ ప్రిన్సిపల్స్. సో ఈ కాన్ఫ్లిక్ట్లో అది ఇప్పుడు ఈ గ్యాస్ ఫీల్డ్స్ కూడా దెబ్బతిన్నాయి. ఆల్మోస్ట్ 60% ఆఫ్ దేర్ గ్యాస్ ఫీల్డ్స్ వర్ ఎఫెక్టెడ్ అండి. తిరిగి రిపేర్ చేసుకుంటా మేము మొదలెడితే 5 ఏళ్ళకి ఒక రూపం వస్తుంది అంటున్నారు వాళ్ళు. 5 ఏళ్ళు పడుతుందట, 5 ఏళ్ళకి ఒక రూపం వస్తుంది. బిఫోర్ గ్యాస్ ఫీల్డ్స్ ఖతార్ ఏంటో మనకి తెలుసు, ఎడారి ప్రాంతం, గ్యాస్ ఫీల్డ్స్ తోటి వాళ్ళకి డబ్బు విపరీతంగా వచ్చి పడింది. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కొడుతోంది కదా. రేపొద్దున ఆ వాయిస్, ఫండమెంటలిస్టిక్ వాయిస్ వినిపించే ఏకైక మీడియా సంస్థ లేకుండా పోతుందేమో అక్కడ, ఒకవేళ ఫండింగ్ ఆగిపోతే. అంటే ఖతార్ దేర్ ఇస్ నో డౌట్ ఖతార్ గ్యాస్ కార్పొరేషన్ హాస్ బీన్ ఫండింగ్ అల్ జజీరా. కానీ మీరు చూసారంటే అల్ జజీరా ఎవర్ సిన్స్ ది అడ్వర్ట్ అల్ జజీరా అనేది ఉన్న నెట్వర్క్ ఉందనేది మనకి ఫస్ట్ తెలిసింది యుఎస్ ఇరాక్ సద్దాం హుసేన్ మీద అటాక్ చేసినప్పుడు, అప్పుడు తెలిసింది అల్ జజీరా. అప్పటిదాకా అల్ జజీరా ఉందని, అంటే ఆఫ్కోర్స్ మీడియా అంతలా పర్కులేట్, సో మనకి అప్పటికి ఐడియా లేకుంటే కానీ మనకి జస్ట్ ఒక దూరదర్శన్ ఒకటి కనిపించేది ఆ టైంలో, అండ్ మెల్లిమెల్లిగా స్టార్ నెట్వర్క్ వచ్చేది మనకి ఆ టైంలో. కానీ బట్ స్టార్ ఛానల్స్ తప్ప మిగతా ఏమి కనిపించేది కాదు. బీబీసీ, సిఎన్ఎన్ కనిపించేవి కానీ మిగతా ఏమి కనిపించేవి కాదు. వచ్చి ఆఫ్టర్ గల్ఫ్ వార్ ప్రామినెన్స్ ఆఫ్ అల్ జజీరా బయటకు వచ్చింది. ఎందుకంటే యుఎస్ఏ స్టార్టెడ్ పంపింగ్ ఎ లాట్ ఆఫ్ డర్టీ మనీ. యుఎస్ఏ స్టార్టెడ్ పంపింగ్ ఎ లాట్ ఆఫ్ డర్టీ మనీ ఇంటూ గల్ఫ్ టు, అంటే ఒక దేశాన్ని ఇంకో దేశంతో గొడవ పెట్టుకుని ఉసామా బిన్ లాదెన్ పుట్టించారు, అలాగే అల్ ఖైదాని పుట్టిపించారు, అలాగే తాలిబాన్ని పుట్టిపించారు, అలాగే మీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పుట్టిపించారు. ఎందుకు? టు మెయింటైన్ అ బ్యాలెన్స్ ఇన్ సెంట్రల్ ఏషియా. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనే దానిలో డర్టీ మనీ పంప్ చేయడంతో ఏమవుతుందంటే, మీరు చూసారంటే అల్ జజీరా దగ్గర కూడా అల్ జజీరా ఆల్వేస్ టేకెన్ ఎ ప్రో రాడికలిస్ట్ వ్యూ అండి. మీరు దే హ్యావ్ టేకెన్ ఎ ప్రో అల్ ఖైదా వ్యూ, ప్రో ఐసిస్ వ్యూ, ప్రో తాలిబాన్ వ్యూ, ఆల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. అల్ జజీరా నుంచి ఒక్క నెగటివ్ రిపోర్ట్ పాకిస్తాన్ లో ఉన్న మల్టిపుల్, ఇప్పుడు మీరు చూసారంటే పాకిస్తాన్ హస్ కమ్ ఇన్ ద వరల్డ్స్ టెర్రరిస్ట్ ఫస్ట్ నెంబర్ 1 వచ్చింది నిన్న ఒక సర్వేలో. ఒక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి అగేన్స్ట్ కూడా అల్ జజీరా ఇప్పుడు ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేయలేదు. అంటే దానిలో పబ్లిష్ చేయలేదు. అలాగే మీరు దానిలో బీబీసీని కూడా మీరు తక్కువ పట్టకలేదు. బీబీసీ కూడా కంప్లీట్ అవుతుంది ఈ మధ్య అల్ జజీరా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. సో యూ డోంట్ హ్యావ్ టు ఫాల్ట్ ఓన్లీ అల్ జజీరా. సో ప్రో రాడికలిస్ట్, సో డర్టీ మనీ ఫ్లో అవుతుంది వాళ్ళ దగ్గర. సో అల్ జజీరా విల్ సర్వైవ్ బియాండ్ ఖతార్ గ్యాస్ కార్పొరేషన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దే గాట్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ మనీ. రాడికల్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని అల్ జజీరాని క్లియర్ గా ఫండ్ చేస్తున్నాయండి. సార్ ఇంకొకటి, మొన్న తులసి గబార్డ్ గారు వాళ్ళ యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఆవిడ ఆల్ అలాంగ్ దీస్ డేస్ 3 వారాలు ఏం మాట్లాడలే. షీ వాస్ కెప్ట్ క్వైట్. ఆవిడకి అసలు యుద్ధం అంటే ఇష్టం లేదు. బేసిక్గా ఆ అంశం మీద రిఫర్ అయ్యి ఆమె అక్కడి నుంచి డెమోక్రట్స్ నుంచి ఇటువైపు మళ్ళారు. ఆవిడ మాట్లాడుతూ పాకిస్తాన్ని ఏ రోజైనా ఏ క్షణమైనా అమెరికా మీద దాడి చేసే అవకాశం ఉంది, అంటే ఈ మిసైల్ ఫెసిలిటీస్ని, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేసుకుంటూ వస్తుంది. 5th నేషన్ విచ్ మే అటాక్ యుఎస్ ఇన్ ద డేస్ టు కమ్ అనే పద్ధతిలో ఆమె మాట్లాడారు. నిజంగా పాకిస్తాన్కి అంత ప్రావెస్నెస్ ఉందండి. ఎందుకంటే నెల తిరగంగానే ఆ భిక్షాపాత్ర పట్టుకుని వెళ్తారు వాళ్ళు అక్కడికి. ట్రంప్ ఏదన్నా విసిరితే అవి తీసుకుని మళ్ళీ పాకిస్తాన్ వస్తారు. వాళ్ళకి అంత కెపాసిటీ అండ్ అలాంటి ఆలోచన విధానం, అంత తీక్ష్ణత ఉందా, వాళ్ళకి దక్షత ఉందా? అంటే 2 విషయాలు అండి. తులసి గబార్డ్ గారు ఒకటి, జోసెఫ్ కెంట్ ఒక ఆయన చాలా క్లోజ్. జోసెఫ్ కెంట్ మొన్న 2 రోజులు అయింది, ఆయన రిజైన్ చేశాడు. ఇది ఆబ్జెక్టివ్ కౌంటర్ టెర్రరిజం చీఫ్. ఇరాన్ వాజ్ నెవర్ ఎ థ్రెట్ టు యుఎస్ అనేసి క్లియర్ గా అనేసి ఆయన రిజైన్ చేశాడు. సో మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే, యుద్ధం అయ్యేటప్పుడు ఎండ్ స్టార్ట్ ఫ్రేయింగ్ అండి. యుద్ధం ఎలాంగేట్ అవుతున్న కొద్ది ఎండ్ స్టార్ట్ ఫ్రేయింగ్, ఇలా ఉన్నవాళ్ళు, వాళ్ళ వాయిస్ వినబడిన వాళ్ళు ఏం చేస్తారంటే, దీనిలో ఉండి ఇంకా అవసరం లేదు, నా వాల్యూ లేదనేసి వాళ్ళు దే స్టార్ట్ స్టెపింగ్ బ్యాక్. సో ఇలా ఇంకా ఎక్కువ తరుణాలు వస్తాయి మీకు. దట్ ఈస్ నెంబర్ 1 మీరు చూడాల్సింది. అండ్ సెకండ్లీ ఏంటంటే, తులసి గబార్డ్ అనేది కరెక్టే, ఇట్స్ ఎ క్లియర్ అండ్ ప్రెసెంట్ డేంజర్. ఎందుకంటే పాకిస్తాన్ ఇస్ అ రోగ్ స్టేట్ అండి. పాకిస్తాన్ ఇస్ అ టెర్రర్ స్టేట్. వాళ్ళ దగ్గర డెమోక్రసీ కానీ గవర్నెన్స్ కానీ ఏమీ లేదు. ఆసిమ్ మునీర్ లాంటి వాడు హీఈస్ హోల్డింగ్ ది సింగ్. వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో హాస్పిటల్ మీద, రికవరేషన్ సెంటర్ మీద 400 మంది వెళ్ళి చంపాడు. అది వాళ్ళ వీరత్వం, వాళ్ళ శూరత్వం అది.
సో అండ్ ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ అవుతుంది అంటున్నారు, అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ విల్ ఇన్వెస్టిగేట్ అంటున్నారు. క్లియర్లీ దర్ ఇస్ క్లియర్ ప్రూఫ్ దట్ వాళ్ళు ఏవి తెలియని అన్నం ఎరగని మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న 400 మంది చంపారు. దట్ డిఫైన్స్ పాకిస్తాన్ అండి. సో అలాంటిది కంట్రోల్ లెస్, గవర్నెన్స్ లెస్ రోగ్ స్టేట్ దగ్గర మీరు న్యూక్లియర్ డప్ పెట్టారు మీరు. ఇప్పుడు క్లియర్ గా వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే, యూ కెన్ కాల్ దమ్ రిపోర్ట్స్, ఎప్పుడు కన్ఫర్మ్ చేయరు కానీ న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే క్లియర్ గా యుఎస్ఏ డంప్ కూడా సెంట్రల్ ఏషియాలో కంట్రోల్ కోసము, వెస్టర్న్ ఏషియాలో, ఈస్టర్న్ ఏషియాలో కంట్రోల్ కోసము యుఎస్ఏ కూడా వాళ్ళ న్యూక్లియర్ వార్ హెడ్స్ చేసి వాళ్ళ కిరాణా హిల్స్ లో పెట్టారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏదైతే ఇండియా మన వాళ్ళు కొట్టారో బ్రహ్మోస్ మిసైల్ తోటి, అందుకే సీజ్ ఫైర్ కోసం యూఎస్ఏ ఇంటర్వ్యూన్ అయింది. పాకిస్తాన్ వెళ్ళి ఫోన్ చేసి అడుక్కోండి ఇండియాని, వాళ్ళని ఆపమని చెప్పండి అనేసి యుఎస్ఏ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అంటున్నారు. ఎందుకంటే యుఎస్ఏస్ న్యూక్లియర్ డంప్. సో ఆ యుఎస్ఏ న్యూక్లియర్ డంప్ అల్టిమేట్లీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ రాడికలిస్ట్ ఇస్లామిస్ట్ అండి. ఐఎస్ఏ ఇస్ ఫుల్ ఆఫ్ రాడికల్ ఇస్లామిస్ట్ అండ్ ఐఎస్ఏ వాళ్ళు ఈ ప్రో టెర్రర్ ఫోర్సెస్ ని, టెర్రరిస్ట్ ఫోర్సెస్ ని కంట్రోల్ చేస్తారు. సో ఎప్పుడు కంట్రోల్ పోతుంది పాకిస్తాన్, ఎప్పుడు ఆ న్యూక్లియర్ ఆర్సెనల్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది, న్యూక్లియర్ బటన్ ఎవరి దగ్గర ఉంది పాకిస్తాన్ లో అనేది ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. సో దాని వల్ల ఆవిడ అనడం అనేది చాలా సహజం. అండ్ ఇట్ ఈస్ ఎ క్లియర్ అండ్ ప్రెసెంట్ డేంజర్ అండి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. రేపు పొద్దున్న ఒక హాఫీజ్ సయీద్ లాంటి వాడు, మౌలానా మసూద్ అజర్ లాంటి చేతిలోకి, తలదిక్కోటి చేతిలోకి వెళ్ళింది అనుకోండి, వాడు ఫస్ట్ థింగ్ హీ విల్ ఫైర్ 1 న్యూక్లియర్ మిసైల్ ఇన్ ఇండియా అండ్ 1 న్యూక్లియర్ మిసైల్ ఇన్ ఇజ్రాయల్ అండి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అది మనం ఎప్పుడు గాడై ఉండాలి. సో ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఎవరి చేతిలో కంట్రోల్ ఉందనేది యూ నీడ్ క్లియర్ కంట్రోల్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్. అండ్ ఒక 2 అంచులు ముందరే ఉండాలి, కానీ ఒక్క అంగుళం కూడా వెనక్కి పడ్డామంటే మాత్రం పాకిస్తాన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ స్టేట్. ద మోర్ పాకిస్తాన్ డిసింటిగ్రేట్స్, ద మోర్ డేంజరస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ ఇండియా అండి. సో వీ హ్యావ్ యూఎస్ఏ కన్నా ఫస్ట్ ఇండియా జాగ్రత్తగా ఉండాలి దానికోసం. మనం అందుకే పాకిస్తాన్ డిసింటిగ్రేట్ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు అర్జెంట్ గా మనం. ఎగ్జాక్ట్లీ. పాకిస్తాన్ మనకి ఎటువంటి దానిలోనూ సమతూగలేదు. బట్ ఏంటంటే పాకిస్తాన్ మీద ఒక కన్ను వేసి ఉంచడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంటైర్ పాకిస్తాన్స్ వెస్టర్న్ ఈస్టర్న్ బోర్డర్ ఈ షేర్డ్ విత్ ఇండియా. అండ్ పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అంటే అన్నిటికన్నా ముందర లాస్ అయ్యేది ఫ్యూ ఆఫ్ ఆర్ మోస్ట్ ప్రాస్పరస్ స్టేట్స్. రాజస్థాన్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, the most agriculturally prosperous state in India, Gujarat one of the most prosperous state in India. ఈ స్టేట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి మనకి. సో వీ కాంట్ టేక్ దట్ రిస్క్. పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అంటే అనేవాళ్ళు, గొప్పగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు, కానీ అర్థం లేకుండా మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు కూడా అపోజిషన్ పార్టీస్ అంటారు, ఏముంది వెళ్ళి పాకిస్తాన్ ఫినిష్ చేయొచ్చు కదా అంటే. ఫినిష్ చేసిన తర్వాత ఎవడు వెళ్తాడు అక్కడ పాకిస్తాన్ గవర్న్ చేయడానికి? మీ తాతలు ముత్తాతలు వెళ్తారా? ఎవరైతే పాకిస్తాన్ క్రియేట్ చేశారో వాళ్ళు వెళ్తారా పాకిస్తాన్ గవర్న్ చేయడానికి? వెళ్ళండి, వెళ్ళి ఉన్నట్టు 2 రోజులు అక్కడ తెలుస్తుంది. అక్కడ జరిగే మిస్ గవర్నెన్స్ అంతా, అక్కడ జరిగే అరాచకం అంతా ఇండియాలోకి స్ప్రెడ్ అవుతుంది. అప్పుడెప్పుడు ఆన్సరబుల్. సో it is onus is on India also to control Pakistan, not to destroy Pakistan. And nanu adigithe destruction of Pakistan is against India's interest. మనం ఎప్పుడు పాకిస్తాన్ నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. ఎందుకంటే దాని తర్వాత జరిగే కొలాటరల్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా కంట్రోల్ చేయలేదు, ప్రపంచం అంతా కంట్రోల్ చేయలేదు. పాకిస్తాన్ ఇస్ ద నెంబర్ 1 టెర్రర్ స్టేట్ ఇన్ ద వరల్డ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వాళ్ళ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, టెర్రర్ బాసెస్ ని, వాళ్ళని రూట్స్ తోటి పెకలించేది తీసి పడేసి దాని తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఈ స్టేట్ లో పాకిస్తాన్ ని డిస్ట్రాయ్ చేయడం కానీ, పిఓకేని టేక్ ఓవర్ చేయడం కానీ ఈజ్ నాట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా అండి. చాలా ఈజీ మనం అండము ఇక్కడ ఇంకొక అంశం. తులసి గబాడ్ గారు సరే యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్, వాళ్ళకి ఎవరెవరి నుంచి ముప్పు పొంచి ఉందనేది ప్రతి వార్షికం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ అర్జెంటుగా 5వ దేశం కాక నార్త్ కొరియా తర్వాత వాళ్ళే ఉన్నారు పాకిస్తాన్ అంది అని గుర్తించినప్పుడు మరి ఆవిడ యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాలి కదా వాళ్ళ ప్రెసిడెంట్కి, నువ్వు వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేయకు, నువ్వు నీ అల్లుడు నీ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ కలిసి వ్యాపారాలు చేయమాకండి రేర్ ఎర్త్ మినరల్స్ తోటి, వాళ్ళని ఇక్కడ పిలిచి భోజనాలు అవి పెట్టి తాంబూలాలు ఇచ్చి పంపమాకండి చెప్పాలి కదా. ఆవిడ ఎందుకు చెప్పట్లేదు? ఆవిడ చెప్పట్లేదు అని అనుకోలేమండి. ఆయన వింటున్నాడు అనేది క్వశ్చన్. అసలు ఆయనకి మనం అదే చిన్నప్పుడు మనం ఈ శృతి శతకాలు వినేవాళ్ళం కదా, కనకపు సింహాసనమునా అని. బట్ దానికన్నా ముందర నేను చెప్పను కానీ, బట్ ఏంటంటే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అండ్ క్వైట్ ఫ్రాంక్లీ ఐఎమ్ ఆల్సో సర్ప్రైజ్ బై హిస్ బిహేవియర్. ఫస్ట్ టర్మ్ లో ఆయన ఎలా ఉన్నాడు, సెకండ్ టర్మ్ లో ఎలా బిహేవ్ చేశాడు అనేది దాని మీద ఐఎమ్ ఆల్సో క్వైట్ సర్ప్రైజ్. ఆయన బిజినెస్ మ్యాన్, బిజినెస్ వైజ్ ఆలోచిస్తాడని అనుకున్నాను, కానీ సమ్హౌ సంథింగ్ ఆయన బ్రెయిన్ లో ఏదో ఫ్లిప్ అయింది, మొత్తం మీద స్విచ్ ఏదో ఫ్లిప్ అయింది. పిచ్చోడ్లో బిహేవ్ చేస్తున్నాడు ఆయన సెకండ్ టర్మ్ లో. సో ఏమో ఈ
టారిఫ్స్ ఇంపోజ్ చేయడం కానీ, లేకపోతే నేను వచ్చి 8 యుద్ధాలు ఆపాను అనడం కానీ, ఎక్కడి నుంచి దెబ్బ తగలడం మొదలెట్టిందంటే నేను వచ్చానంటే 10 రోజుల్లో ఈ రష్యా వార్ని ఆపేస్తాను అన్నాడు. పుటిన్ పిలిచి నీ డిసిషన్ కాదురా అది, నువ్వు పక్కకు నుంచో, నేను ఆపాలన్నప్పుడు నేను ఆపుతాను చెప్పి మరి పంపించాడు పుటిన్. దాంతో ఆయన ఈగో చాలా పెద్దగా దెబ్బతింది అని అనిపిస్తుంది క్లియర్గా. జీ జిన్పింగ్ కూడా ఆయనతో మాట్లాడనంటే ఏమైంది, వీళ్ళు షాంఘై ఆపరేషన్లో ఆర్గనైజేషన్లో వెళ్ళి మోడీ పుటిన్ ఇంకా జీ జిన్పింగ్ చాలా క్లోజ్గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న ఫోటోగ్రాఫ్స్ పంపించారు ట్రంప్కి. దీస్ ఆర్ ఆల్ మెసేజెస్. నువ్వు అనుకుంటున్నంత పెద్దవాడివి కాదు, నువ్వు నీ పొజిషన్లో నువ్వు ఉండు, మేము మా డెసిషన్ మా కంట్రీకి బెస్ట్ ఇంట్రెస్ట్ ఏదో మేము డిసైడ్ చేసుకుంటాం, క్లియర్ మెసేజ్ ఇచ్చారు. దాంతో ఆయన ఈగో దెబ్బతింది చాలా క్లియర్గా. సో ఇలాంటి నీజర్క్ యాక్షన్స్ అన్ని ఆయన చేస్తున్నాడు. సో తులసి గవాడ్ చెప్పట్లేదు అని మనం అనుకోలేము. ఆవిడ వి డోంట్ నో, ఆవిడ చెప్తున్నారో లేదో తెలియదు, ఈయన వింటున్నాడో లేదో తెలియదు. మొత్తానికి ఏంటంటే రాంగ్ డెసిషన్స్ అయితే అవుతున్నాయి. ఇటు వచ్చి ఏంటంటే ఆయన హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్ జనరలీ ఏమవుతుందంటే బిజినెస్ కూడా వాళ్ళు ఎట్లా రన్ చేస్తారంటే దే రన్ త్రూ అ ట్రస్టెడ్ సర్కిల్. ఒక కోటరీ ఉంటుంది వాళ్ళ దగ్గర, క్లీక్ అంటారు. ఆ కోటరీతో రన్ చేస్తారు. ఈ కోటరీలో ఎంత ఇంటెలిజెంట్ వాళ్ళని, ఎంత ఫోర్సెట్ ఉన్న వాళ్ళని, ఎంత స్పైన్ ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ సక్సెస్ డిఫైన్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో నాకు కనిపించేది ఏంటంటే ఈ కోటరీలో అందరూ ట్రంప్ తానా అంటే వీళ్ళందరూ తందానా అనే వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ ట్రంప్కి కరెక్ట్ అడ్వైజ్, ట్రంప్కి ఇది తప్పు, ఇలా కాదు, మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వేరున్నాయని చెప్పేవాళ్ళు కనిపించట్లేదు అని నాకు అనిపిస్తుందండి. సో దాంతో ఏంటంటే ఇది ఆవిడ చెప్పట్లేదని మనం అనుకోలేము. ఆవిడ చెప్పట్లేదని నేను అనుకోలేను, మనం అనుకోలేము, మనకు అది రిపోర్ట్స్ లేవు. అందుకే మేబీ ఆవిడ మీడియాలోకి వచ్చారేమో, ఎవరికి తెలుసు. ఇంకొక అంశం సార్, అంటే ఇప్పుడు హెజ్బుల్లాస్ని కంటైన్ చేయడం అనేది ఒక మేజర్ టాస్క్గా మారింది ఇజ్రాయెల్కి. వాళ్ళు వెళ్ళారు, ఆల్మోస్ట్ లెబనాన్ని కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఆ సొరంగాలు భూగర్భంలో ఇప్పుడు హమాస్ మాదిరి వాళ్ళు బీనీత్ ద గ్రౌండ్ కట్టుకున్న ఈ బంకర్స్ కానీ ఇంకా ఇతరత్ర ఫెసిలిటీస్ని కానీ డిస్మాంటిల్ చేసుకుంటూ దగ్గరకు 1000 మందిని చంపారు అక్కడ. కానీ లెబనాన్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి సహకరిస్తుంది. ఇప్పుడు హెజ్బుల్లాస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి, ఎరాడికేట్ చేయడానికి ఇజ్రాయెల్కి ఉన్న ఛాన్సెస్ బ్రైటర్గా ఉన్నాయని అనుకుంటున్నారు మీరు? దెబ్బతీస్తున్నారండి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వాళ్ళ లీడర్షిప్ని, వాళ్ళ ఫైనాన్షియల్ ఛానల్స్ని దెబ్బతీస్తున్నారు. కానీ మూలాల నుంచి కదిలించేస్తారా తీసేస్తారా అనే దాని క్వశ్చన్కి ఆన్సర్ కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళకి షెల్టర్ వాళ్ళకి లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తున్న గవర్నమెంట్స్, లెబనాన్ కానీ, సిరియా కానీ, ఈజిప్ట్ కానీ, లేకపోతే ఇరాన్ కానీ, ఈవెన్ ఫర్ ఎ పార్ట్ ఇరాక్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఆల్ ఇస్లామిక్ కంట్రీస్ అండి. మీరు క్లియర్గా మీరు ఇస్లామిక్ కంట్రీస్ని చూసారంటే ఇస్లామిక్ కంట్రీస్ విల్ ఫేవర్ ఇస్లాం బిఫోర్ నేషనలిజం ఆర్ బిఫోర్ పీస్. ఇస్లాం అనగానే వాళ్ళు దే విల్ టేక్ ఇస్లాం సైడ్ ఫస్ట్ అండి. సో వాళ్ళందరూ కోఆపరేట్ చేసి మేము ఇవ్వము, మేము కూడా ఇంటర్నల్ యాక్షన్స్ తీసుకుంటాము, మేము కూడా సపోర్ట్ ఇవ్వడం ఆపేస్తాము, వాళ్ళ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము కూడా టార్గెట్ చేస్తాము అనేంత దాకా హెజ్బుల్లాని కానీ, హమాస్ని కానీ, ఈవెన్ ద హౌతీ రెబల్స్, వాళ్ళు రాక్టాక్ బంచ్ ఆఫ్ రెబల్స్ అంతే వాళ్ళు, వీళ్ళందరినీ కంప్లీట్గా నిర్మూలించడం అనేది ఇజ్రాయెల్ వాళ్ళంతా వాళ్ళు చేయలేరండి. ఆ అండర్స్టాండింగ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లోకల్ సపోర్ట్, రెసిడెన్షియల్ సపోర్ట్ ఇస్తున్న కంట్రీస్ వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా వచ్చి చేసేంత దాకా ఇది చాలా కష్టం అండి. సో మై ఆన్సర్, షార్ట్ ఆన్సర్ ఈజ్ నో యాజ్ ఆఫ్ నో అండి. అయితే కల్నల్ పరమేశ్వర్ గారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఈ మొత్తం వార్లో కనుక గమనిస్తే, ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ విచ్ ఇరాన్ హ్యాస్ డెవలప్డ్ ఆల్ అలాంగ్ దీస్ ఇయర్స్, ఈ 4-5 డికేడ్స్లో, అవన్నీ దే హావ్ బీన్ అసిస్టెడ్ బై యుఎస్ కదా ఇనీషియల్గా. అంటే షా టైం నుంచి మనం చూసుకోవాలి, షా హ్యాస్ ఓపెన్ ద డోర్స్ ఇన్ఫ్యాక్ట్. తర్వాత ఇతను కూడా ఖమేనీ కూడా కంటిన్యూ చేసుకుంటుంది. వీళ్ళ సైంటిస్టులకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి పంపించి, అంటే పాముకి పాలు ఎలా పోయాలి, ఎంత జాగ్రత్తగా ఏ డిగ్రీస్ ఉష్ణోగ్రతలో పోయాలనేది యూఎస్కి తెలిసినంతకు ఇంకెవరికి తెలియదేమో. ఇలా తయారు చేసి పంపించిన తర్వాత ఇప్పుడు వాళ్ళే నెత్తికెక్కి డ్యాన్స్ కడుతుంటే వాళ్ళకి తెలియదు ఈ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అండర్ గ్రౌండ్ సిటీ ఒకటి కట్టేశారు వాళ్ళని, తెలియకుండా ఉంటుంది యుఎస్కి, పెంటగానికి తెలియకుండా ఉంటుంది. అంటే తెలీదు అని అనలేము, కానీ ఏ ఎక్స్టెంట్ దాకా ఉన్నాయి పాయింట్ ఏంటంటే తెలిసి ఉంటుందండి. లొకేషన్స్ జనరల్గా తెలిసే ఉంటాయి. అండ్ ఈ నెతాన్స్, ఫోర్డో అండ్ ఇస్ఫహాన్ కూడా అండర్ గ్రౌండ్, మోస్ట్లీ అండర్ గ్రౌండ్ ఉన్నాయని కూడా తెలిసేది ఏంటంటే గ్రౌండ్ ఇన్పుట్స్ ఉంటాయి తెలిసేది. కానీ దానిలో ఎంతవరకు డంప్ ఉంది, ఎన్ని యూజ్ చేశారు, ఎన్ని ఇంకా మిగిలి ఉన్నాయో తెలియదు కదా. ఆ గ్రౌండ్ ఇన్పుట్స్ ఇప్పుడు వార్ జరుగుతున్నప్పుడు ఆ గ్రౌండ్ ఇన్పుట్స్ రావడం కష్టం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. తెలియక కాదు, కానీ కొట్టడం ఎలాగా యాక్యురేట్గా. బంకర్ బస్టర్ బాంబ్స్ వెళ్తాయి కానీ అవి జనరలైజ్డ్ ఉంటాయి. అవి వెళ్ళడము, వాళ్ళు ఏం చేస్తారంటే టనల్స్ కూడా స్ట్రైట్ టనల్స్ ఉండవండి వెన్ దే బిల్డ్.
అండర్గ్రౌండ్ ఫెసిలిటీస్ వాటి డీవియేషన్స్ టర్న్స్ ట్విస్ట్ పెడతారు. సో ఈ బాంబ్స్ అవి వెళ్ళే ఒక స్ట్రైట్ లీనియర్ మోషన్ లో వెళ్తాయి కదా, దే విల్ నాట్ టేక్ ట్విస్ట్ అండ్ టర్న్. సో ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి, ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అనేది గ్రౌండ్ ఫోర్సెస్ వెళ్ళి కానీ, గ్రౌండ్ రిసోర్సెస్ వెళ్ళి కానీ, గ్రౌండ్ ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు వెళ్ళి కానీ, వాళ్ళు ఫైనలైజ్ చేసి చెప్పేంత దాకా వీళ్ళకి తెలియదు. ఇరాన్ కూడా రెస్పాండ్ చేస్తుంది. మధ్య మధ్య ఇరాన్ ఏమంటుంది, రెండు మేము సర్ప్రైజ్ చేస్తామంటుంది. వాళ్ళు నిజంగా అంటున్నారా లేకపోతే ఊరికే కళ్ళు చూపిస్తారు ఛాన్స్ తీసుకో వచ్చారంటే సడన్ గా వాళ్ళు యూజ్ చేశారంటే తీసి యూజ్ చేశారంటే సడన్ గా వచ్చింది ట్రిపోలి వెళ్ళి వాళ్ళ హార్మోస్ దగ్గర కూర్చుంది, ఒక్క బ్యాలిస్టిక్ మిసైల్ కొట్టిందంటే ట్రిపోలి నాశనం అయిపోతుంది, సముద్రం కిందకి వెళ్ళిపోతుంది. ఎవరు భరిస్తారు లాస్, బ్యాక్లాష్ ఎవరు భరిస్తారు? సో ఈ భయాలన్నీ యుఎస్ఏ కూడా ఉంటాయండి. సో ఇవన్నీ గ్రౌండ్ ఇన్పుట్స్ యాక్టివ్ వార్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్ ఇన్పుట్స్ రావడం అనేది కొంచెం కష్టం అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ హింటింగ్ ఎట్ అండి. అంతేగాని ఎక్కడున్నాయో తెలియదు అంటే ఉన్నాయి తెలుసు వాళ్ళకి, కానీ ఎంతవరకు డ్యామేజ్ అయ్యి దానిలో ఎంత స్టాక్ పైల్ చేసుకుని ఉంచుకున్నారు, ఎంత హోల్డ్ చేసుకున్నారు, ఎప్పుడు వాడదాం అనుకుంటున్నారు అనే ఇన్పుట్స్ ఇంకా వచ్చి ఉండవు వాళ్ళ దగ్గర. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ కన్సర్న్ యాజ్ ఆఫ్ నౌ. ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి, మీరేమనుకుంటున్నారు అంటే మీ మిలిటరీలో మీ అనుభవం దృష్ట్యా ఈ వార్ని మీరు చాలా వార్స్ మీరు దగ్గర నుంచి చూశారు, నేరుగా పార్టిసిపేట్ చేశారు కార్గిల్ అయితే, దీనికైనా ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ అంటే పూర్తి స్థాయి మీనింగ్ఫుల్ సొల్యూషన్ అన్న కానీ తాత్కాలికంగా దీనికి తెరపడే అవకాశం మీకు దగ్గరలో ఏమైనా కనిపిస్తుందా? ఐ సీ ఇట్ కమింగ్ అండి. మెల్లమెల్లగా ఎక్కడ దాకుందో వన్ ఏరియా ఆఫ్ కన్సర్న్ ఇస్ రెండు సైడ్లు పిచ్చి, అటువైపు ట్రంప్ కి పిచ్చి ఎక్కినట్టు బిహేవ్ చేస్తున్నాడు, ఇటువైపు ఇరాన్ యాజ్ ఇట్ ఈస్ యు నో దో షియాస్ అండ్ ఇరాన్ రూలర్స్ ఆర్ మ్యాడ్. సో ఇద్దరు పిచ్చోళ్ళు కొట్టుకుంటున్నారు, ఎప్పుడు అవుతారో తెలియదు. బట్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ మెల్లమెల్లగా వరల్డ్ ఫోర్సెస్ సీమ్ టు బి కమింగ్ టుగెదర్ అండ్ గివింగ్ ఎ మెసేజ్ టు బోత్ ఇరాన్ అండ్ యుఎస్ఏ దట్ యు ఆర్ ఎంగేజింగ్ ఇన్ అ వార్ విచ్ ఇస్ నాట్ లాంగ్ టర్మ్. మీరు నాశనం అవుతారు, మేము నాశనం అవుతారు, మెల్లమెల్లగా చెప్తున్నారు. దట్ మెసేజ్ ఇస్ గోయింగ్ త్రూ. సో ఐ సీ దట్ ఇన్ అనదర్ వీక్ 10 days there will be a de-escalation, if not a complete stop. De-escalation అవుతుంది, రీజనబుల్ అగ్రిమెంట్ వస్తుంది. దే విల్ కమ్ టు a stage where they will allow meaningful business అని నాకు ఇంకో 1 week 10 days లో ఇది అవుతుందని మై రీడింగ్ అండి. ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఎర్లియర్, బట్ వీక్ 10 days లో మాత్రం గ్యారంటీగా అవుతుంది, ఎందుకంటే వరల్డ్ నేషన్స్ విల్ స్టార్ట్ టేకింగ్ a stronger stand అని నాకు అనిపిస్తుందండి. సో ఎంటైర్ గ్లోబ్ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు పెజెష్కిన్ అండ్ ఆయన అరాక్చి వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళిద్దరే కాస్త రీజనబుల్గా అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ కల్నల్ పరమేశ్వర్ గారు. సో చూసాం కదా 22వ రోజుకి చేరుకుంది వార్. సముద్రం అడుగున 58 ఆత్మాహుతి బోట్లతోటి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు అందుతున్నాయి. ఏ క్షణంలో యుఎస్ఎస్ ట్రిపోలి ఈ వీళ్ళు మెరైన్స్ని తీసుకొని సైనికుల్ని తీసుకొని అక్కడికి వస్తుందో ఆ క్షణంలో దాడి చేయటము, లేకపోతే ఆల్రెడీ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌకైతే దెబ్బతింది, వెనక్కి వెళ్ళింది రిపేర్ల కోసం. అబ్రహాం లింకన్ పరిస్థితి అదే, ఇవాళ ట్రిపోలికి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందా? దాడులు ఏ స్థాయిలో చేయబోతోంది, అండ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఫెసిలిటీస్ని ఎక్కడ దాచింది, ఈ అండర్గ్రౌండ్ సిటీ ఎక్కడ, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఏదైనా ఫైనల్గా కల్నల్ పరమేశ్వర్ అంటే ఒక వారం 10 రోజుల్లో ఒక అర్థవంతమైన పరిష్కారం దిశగా చర్చలు అయితే మొదలవచ్చు. ముందర రెండు వైపులా బిజినెస్ ఓపెన్ అవడానికి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవడానికి ఉన్న అన్ని అవకాశాలని కూడా రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకోవచ్చు అనేది సూచన. లెట్స్ హోప్ సో. యుద్ధం ఆగిపోవాలి, ప్రపంచంలో శాంతి నెలకొనాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.